వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నూతన విద్యా విధానం, భారత విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు, సవాళ్ళ గురించి తెలుసుకుందాం. సో ఒకప్పుడు విద్య అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలు మాత్రమే. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు మనం నేర్చుకోవడం నుంచి నైపుణ్యం సాధించడం, లెర్నింగ్ టు స్కిల్లింగ్ అనే దశకు చేరుకున్నాం. మరి మన దేశంలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యారంగాల్లో జరుగుతున్న మార్పులేంటి, ఇంకా ఏం మార్పులు రావాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విద్యా విధానాన్ని చూసుకుంటే 5+3+3+4 విద్యా విధానం. సో నూతన విద్యా విధానం మన పాత విద్యా విధానమైన 10+2 పద్ధతి పోయి ఇప్పుడు 5+3+3+4 విద్యా విధానం వచ్చింది. అంటే పునాది స్థాయి నుంచే మార్పులు చేయాలని మార్పులు వచ్చాయి. సో ఇంకొకటి ఏంటంటే ఏఐ ఇన్ క్లాస్ రూమ్. 2026 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం చేయడం ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు. ఇంకొకటి ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించడంపై ప్రభుత్వం పట్టుబడుతుంది. ప్రైవేటు రంగంలో చూసుకున్నట్లయితే, ప్రైవేటు రంగంలో టెక్నాలజీ అనేది ప్రైవేట్ స్కూల్స్, స్మార్ట్ బోర్డ్స్, కోడింగ్ క్లాసులతో ముందున్నాయి. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఫీజుల భారం సామాన్యులకు భారంగా మారిపోతుంది. కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టే చదువు తిరుగుతుంది. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సో తీసుకురావాల్సినటువంటి మార్పులు చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థలు కేవలం బిజినెస్ పరంగా, అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసంపై, మెంటల్ హెల్త్ అండ్ స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక ప్రభుత్వ రంగం వైపు చూసినట్లయితే మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. సమగ్ర శిక్ష వంటి పథకాలు మార్పు తెస్తున్నాయి. కానీ టీచర్ల కొరత, పాత బోధనా పద్ధతులు మరియు డిజిటల్ గ్యాప్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అనేది ప్రధాన సమస్యలుగా ఉంటున్నాయి. కాబట్టి కావలసినటువంటి మార్పు ఏమిటంటే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ఒక మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. టీచర్లకు ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ, టీచర్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో దీనికి మనం చేయాల్సినటువంటి పనులు అంటే దీంట్లో డిగ్రీలు మాత్రమే కాదు, మార్కెట్కు కావలసిన డేటా సైన్స్, వొకేషనల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, పిపిపి, ఈ రెండు రంగాలు కలిస్తేనే, పని చేస్తేనే నాణ్యమైన విద్య అందరికీ అందుతుంది. సో ఫ్రెండ్స్, విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు, ఒక ఉత్తమ పౌరుడిని తయారు చేయడం కోసం. ఈ మార్పు మన అందరితోనే మొదలు కావాలి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.